లక్ష్యం అనేది పెట్టుకోవాలి అన్న దృక్పథాన్నే చాలామంది చేయట్లేదు. ఏం కాదులే, జీవితం వెళ్ళిపోతుంది, రేపు చూద్దాంలే, ఏం కాదు అన్నది ఒక దృక్పథంలో ఉండడం వల్ల ఒక 73% మంది లక్ష్యాలే పెట్టుకోవట్లేదు జీవితంలో. ఇక పెట్టుకున్న మిగతా 27 మంది కూడా కొన్ని కారణాల వల్ల నాకు అవ్వటం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ఎవరైతే లక్ష్యాలను పెట్టుకోవట్లేదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జీవితం అంతా వాళ్ళ అదుపులోనే ఉంటుంది కాబట్టి ఆ అదుపులో ఉన్న జీవితంతో వాళ్ళు మేనేజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పాప పుట్టిందంటే ఆ పాపని చదివించాలి, ఆమె వివాహం ఎలా చేయాలి అన్నదానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక యజ్ఞంలా చేసినప్పుడు అది వాళ్ళు సాధిస్తారు. ఒక కాలేజీలో జాయిన్ అయిన వ్యక్తి నేను చదువుకోవాలనుకున్నప్పుడు అది ఒక యజ్ఞంలో ఆలోచించి ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినప్పుడు ఆ పరీక్ష పాస్ అవడం అనేది లక్ష్య సాధన అవుతుంది. కానీ ఇక్కడ ఏం కాదు, అది వెళ్ళిపోతుందిలే అన్నప్పుడు ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి మనకి 20 రోజులు అయిపోయింది. మరి సాధించింది ఏంటి 2025లో అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మళ్ళీ జీరోగానే ఉంటుంది. అంటే ఎప్పుడు 24లో ఉన్నామో 25కే అలాగే ఉన్నప్పుడు రేపు 26 అయిపోయిన తర్వాత కూడా జీవితం అలాగే ఉంటుంది. ఎందుకంటే లక్ష్యాలు వీళ్ళు పెట్టుకోవట్లేదు.